రక్షణ భాగ్యం తర్వాత సంగతి అసలు ముందు ఈ ప్రపంచంలా ఉండేది కాదు. దొంగలు ఉన్నారనుకోండి, దొంగతనం చేస్తానే ఉండేవాళ్ళు, ప్రజలకు విసుకొచ్చేది, వాళ్ళని వీళ్ళని చంపుకుంటా ఉండేవాళ్ళు. హంతకులు మనుషులను చంపుతా ఉండేవాళ్ళు. వేసులు వ్యభిచారం చేస్తా ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారు వార్త విని భయంకరంగా జీవించిన జీవితాలు, వారు మంచి జీవితం జీవించడానికి కారణం ఆ రోజు ఆయన ఓర్చుకున్నాడు, విసుగు చెందకుండా. ఎంత ఓర్చుకున్నాడండి! పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. మీరు ఎంతమందికి విసుగుంది? నిజం చెప్పండి. ఎందుకు అడిగాను అనుకుంటున్నారు? ఈ డబ్బా తీసుకెళ్ళి ఆడబెట్టు. ఎట్లా డబ్బా తీసుకెళ్ళి ఆడబెట్టాను చెప్పావుగా. ఇలా జరుగుతున్నాయి సందర్భాలు, ఇళ్లలో అయినా సంఘంలోనైనా. రెండోసారికి ఏమొచ్చిందంట? రెండోసారి చెప్పినందుకే చెప్పకూడదు. అసలు పొంగిన బూరిలా మారిపోతాయి మొహాలు, విసుగు అంత వచ్చేసేసి అర్థమైపోయింది. మీకు ఒకవేళ విసుగు వస్తే, విసుగు రావడం ఎవరికైనా సహజమే. దాన్ని అణుచుకొని ఓర్పును పిలువు. ఓర్పు ఎక్కడున్నావు? తొందరగా రా, నాకు విసుగు వస్తుందని అడుగు. దేవుడిని అడుగు, అయ్యా నాకు ఓర్పు దయచేయ్యా అని అడుగు. నీ విసుగు నీ ఇంట్లో వాళ్ళకి తలకాయ నిప్పి, నీకు తలకాయ నిప్పి, నీ కుటుంబానికి చేటు.